అమ్మ అన్న ఏమి ఒకటి మాట మీ దుష్ట చేష్టలు ఎన్ని రోజులు మీ తండ్రి గారికి తెలియకుండా దాచిపెట్టవలను. రోజులేమిటి జనని 20 సంవత్సరాల నుండి దాచిపెట్టిందాను. చూదగాళ్ళతో సాగొచ్చునేటి నాయన వేదాంతమైన పనులతో మైత్రి కావిప్పు. అమ్మా వల్లించిన నీతులు చాలు. నన్ను ఆపట ఎవరి ధర్మం నిన్నాపుటేనా నీ విషయము మీ తండ్రి గారికి తెలియదు. జనకులకు నా వృత్తాంతం చెప్పించు. నేను అసలు ఇంటికే రాను. అతి గారాబం చేస్తే దాని ఫలితం లోకములో తల్లిదండ్రులకు లేక లేక సంతానము కలుగుతా వారి దురదృష్టం. అమ్మా వేయి మాటలు ఎదురు కొట్టాలైన నీవు నా జన్మం చేతనే సంతానం ప్రశ్నించుకుంటుంది కదా. అవును నాయన కాదందునా మరి నా మీద నీకు అంత కోపం ఎందుకమ్మా? నాయన కోపమా నీ మీదనా? పొరబడితే నాయన నా పంచ ప్రాణములు నీతో ముడిపడి ఉంటాను. నీవు లేక నేను ఎట్లు జీవింపగలను? కళ కొరివి పెట్టవలసిన వాడు కదా. ఏం నాయన సాయమా మరలా ఏమి ఉపద్రవం? ఈ వారం కొత్త తెచ్చి ఏమీ లేదమ్మా. నా మిత్రుడు విశారదుడు నీకు తెలియదు కదా. నిన్న వానితో పందెం వేసి జూదవాడికి ఓడికి నేటి మధ్యాహ్నం లోపల సొమ్ము తిరిగే గుణతో నన్ను చంపివేసేదని ఖండితంగా చెప్తున్నాను. ఇంటి మాటలు నీవు చెప్పుతా నేను వినుక కొత్త కాదు కదా. జూదగాడ్లతో స్నేహం మానుకోమని ఎప్పటి నుండియో ఒత్తుకొని చెప్పుచుంటుంది. అమ్మా ఏదో ఒక దినమున నా జూద కళా కౌశలముతో పోగొట్టుకున్న ధనము తాకట్టు పెట్టిన వస్తువులు అన్ని తప్పక తిరిగి తీసుకురాగలను. జూదగాడ్ల చిత్త నుంచి వ్యామోహములు కాలవాలి. ఆ మోహం నుండి నేను బయటపడలేదు. ఇప్పటికైనా నా ఏదో ఒక దినమున ఈ గుణనిధి అనుకున్నది సాధించగలడు. అప్పుడు జూద కళా కౌశలుడు ఈ గుణనిధి తల్లిగా ఈ ప్రపంచంలో నీకు అఖండ కీర్తి ప్రతిష్టలు రాక తెలివి తప్పి మాట్లాడుతుంది. వేదాంగ నిరతుల వంశం ఎక్కడా? యువత క్రీడా వ్యసనం ఎక్కడా? భగవంతుడా ఏమి ఇప్పుడు ఆ భగవంతుని గురించి ఏం లేదు. నా దుర్వర్తనకల్లా మూల కారణము ఎవరో కాదు నీవే మూల కారణం. అవును 10 సంవత్సరముల ప్రాయమున బడికి పోతున్న సమయమున గురువులకు అబద్ధములు చెప్పి జూదగాళ్లతో తింటుంది. ఆ విషయం నీకు తెలియదు. అయినా మా గురుడిని చాలా మంచివాడు, వారిని దండించవలదు అని గురువునే హెచ్చరించింది. కావున గురువు నన్ను నిర్లక్ష్యం చేసినాడు. దానితో చదువు మానివేసి జూదగాళ్లతో స్నేహం పెంపు చేసింది. ఇంతవరకు ఈ విషయము తండ్రి గారికి తెలియకుండా దాచిపెట్టిన నీ తెలివితేటలు అమోఘములు గంగాతీతములు. అట్లు కాకుండా నువ్వు నన్ను ఆ రోజు దండించినచో నేను బాగుపడి ఉండేవాడు. బిడ్డలు చెడిపోవటకు తల్లిదండ్రుల గారాన్ని మూలంటారు. అవునయ్యా తప్పు నాదే. నా అధికారమే నిన్ను పాడు చేసింది. ఎంత తెలిసిన నీవు ఇప్పుడైనా నీ తప్పు దిద్దుపడతావా? అది అసాధ్యం. ఏది దానిని అక్కడే తిరిగి పొందవచ్చు. ఎప్పటికైనా మంచి దారి దొరకగలవని నమ్మకం ఉంచి ఎన్నియో అబద్ధములాడి నీ వివాహము జరిగించిన పాపము కోడలి పెళ్ళి నీవు ఎప్పుడు ఇంటి ముందు వారిని కన్నులు కాయినట్లు ఎదురు చూస్తున్నది. ఆ పిల్లతోనైనా ప్రేమగా ప్రవర్తింపురా. విశారదులకు సొమ్ము చెల్లించవాలి. త్వరగా ధనమా? ఎక్కడిది? ఇల్లంతయో గుల్ల చేసినావు. మీ తండ్రి గారికి తెలియదు విలువైన వస్తువులను ఎన్నో ఇచ్చి ఇప్పటికైనా తెలియదు.
ఈ హితోక్తం నా తాగక అవశ్యము ధనము ఇచ్చటికేమి మిగిల్చింది సర్వదమ్మాడంగా ఇల్లు గుల్ల చేసింది. ఈ మాట నేను విశ్వసింపుదా నీ సంగతి నాకు తెలియదా? లేదు లేదు మనసులో ఏదో ఒకటి ఇచ్చి పంపేది. ఈ దినము నీ హృదయం ఎందుకు పండవచ్చు? అవును, సర్వము నాశనమైన తరువాత గుండెలు పాషాణములు కాక ఇంకేమవును? అమ్మా, కాలం అతిక్రమించుతున్నది. కాలం అతిక్రమించుట ఎన్నడో జరిగినది. ఈ మాటలతో వ్యర్థం. నేను అవసరం వెళ్ళవలే. వెళ్ళటకు వీలులేదు. ఇప్పటికి 10 దినముల క్రితం వెళ్ళినవాడు. ఇక నీవు ఇల్లు 10 నెలతో నా మీద ఉంటే ఈ బుద్ధితో నా మనసు గట్టు చేయ ప్రయత్నం అది నీ అమాయకత్వానికి మూలమకు. అయినా అమ్మా, ఈ ప్రపంచంలో నాకేదీ కనిపించలేదు. నాకు కనిపించడం ఏమో తెలియదా? వినుటాను దశ ఏనాడో దాటిపోయిన ఇప్పటి దశ నేను చెప్పుట నీవు వినుట. నీ విడుదల పాల్సే ధనమి లేదు లేదు లేదు. అమ్మా, నీవు ధనమీయకుండా నేను అసలు ఇంటికే రాను. అవును, నిజమే పంపుచుంటుంది. ధనము లేక ఈ గుడమిది నిలిచి ఉండేది. ఏ తల్లి అయినా కన్న కుమారుని చేతులలో తృప్తిగా కళ్ళమోయవన్నది ఆలోచించలే కానీ కళ్ళ కొడుకు చావును కళ్ళతో చూడవన్నది పుత్రుని కొన్ని దినముల పాటు అతని కట్టబడకుండా ఇంటి ఎందే ఉండు. సమస్య అంతటితో పరిష్కారం లేదు. సమస్య మరింత జటిలమగుంది. అయినా కొన్ని దినముల పాటు నేను ఇంటి పట్టున ఉంటే అసంభవం. అదే ఇంటి పట్టున ఉన్న పక్షులు నీ అర్థాన్ని కూడా సంతోషించింది. ఆ అమ్మాయిని పరిగణించరా? కనిపితో మళ్ళీ పొమ్మదువా? దైవ సాక్షిగా చెప్పుచున్నాను, నా వద్ద చిన్ని తప్ప అయినను లేదురా. అమ్మా, నా సహనం మరి పరీక్షింపదు. సహనము లేదు నాయన, చిన్నవాడు నీకు చేతులెత్తి నమస్కరించుచున్నాను. అమ్మా, నా వద్ద చిన్ని గమ్మ లేదురా, నన్ను నమ్ము. అమ్మా అమ్మా తల్లి, చిన్నవాడిని గణింపక నాకు 2 చేతులెత్తి మొరుకుతీవి కానీ చేతి వేలనున్న ఉంగరపు మాట మరిచింది. ప్రతి తల్లి కుమారి చెంత అమాయకురాలుగా మారు
ఉండును. కారణము తెలియనా తల్లి? అపార పుత్ర వ్యామోహం. అమ్మా అమ్మా ఈ ఉంగరం తీసి లేదు నాయన, ఈ ఉంగరం మాత్రమే నేను ఇయ్యజాను. ఈ ఉంగరం మీ తండ్రి గారు చరిత్ర చెప్పవలదు. ఈ ఉంగరం నాకు తీసి ఇది ఇచ్చుట అసంభవం. ఏ రాకున్నదా? వేలు అంటుకుపోయిందా? అయితే నేనే పుంజుకున్నదా? అమ్మా ఏడ్చిన పోయేడు ఉంగరం తిరిగి వచ్చినా ఈ భ్రమ కానీ వాడు ఉంగరం ఇంత కష్టపెట్టినది. అమ్మా నీ పుత్ర ప్రేమకు నా దోహాలు.